అందరికీ హిమని స్విట్జర్లాండ్ పంపిస్తానని చెప్పి అమెరికా పంపిస్తున్నారా? అంటే దీని వెనుక ఏదో మతలబుంది. హిమాని అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఏంటి లెటరు? ఈ లెటర్ ఇక్కడికి ఎలా వచ్చింది? దీన్ని నేనే కదా శ్రీకాంత్ గడి ఫైల్లో వాడు చూడాలని పెట్టింది. అలాంటిది ఈ లెటర్ ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా? ఏంటి అలా చూస్తున్నావు? చూడవే కృష్ణ, మీ అక్క పెద్ద చిన్న లేకుండా నన్ను ఎలా కొడుతుందో చూడు. నేనేం చేశాను? కృష్ణ, వరుణ్ రాసినట్టు లెటర్ రాసింది ఎవరో కాదు, ఈ జేజీని. ఇదిగో చూడు కృష్ణ, ఈ లెటర్ రాసినప్పుడు ఈ ప్యాడ్ మీద ఒత్తు పెట్టి రాసిన పెన్ను ముద్రలు. ఇలాంటి ముసలి నక్కని మామూలుగా కొట్టకూడదక్క, మడ తట్టేయాలి. ఏంటి? చంపేస్తున్నారు బాబోయ్! చంపేస్తున్నారు వీళ్ళు, కాపాడండి. రాధా, తారా, 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 కాపాడండి. ఏంటమ్మా, ఏమైంది? మావయ్య గారు, ఈ జేజీ మా కాపురాల్లో చిచ్చు పెట్టాలని చూస్తుంది. శ్రీకాంత్, ఆ వరుణ్ రాసినట్టు ప్రేమ లేఖ రాసి నీకు మా అక్క మీద అనుమానం రావాలని నీ ఫైల్స్ లో పెట్టింది ఈ జేజే. లెటర్ నేను రాయలేదురా. ఏంటి జడ్జి ఇది? నిజంరా, ఆ లెటర్ నేను రాయలేదు. మరి ఆ లెటర్ ఎవరు రాశారో నీకు తెలుసా జేజీ? చెప్పు.
ఎవరు రాశారు? చెప్పు జడ్జి. అది ఆ లెటరు అది ఎంత పనిచేసావు పిన్ని, మా ఇంట్లోనే గొడవలు పెడతావా? నా కొడుకు కాపురంలోనే చిచ్చు పెట్టాలని చూస్తావా? ఏంటిది? మాట్లాడకు. నువ్వు చేసిన నీచమైన పనికి తగిన గుణపాఠం ఇదే. తారా, పెద్దవాడు కదా, అలా కొడతావేంటి? బేబీ, ఇలాంటి వాళ్ల విషయంలో వయసు చూడకూడదు. వీళ్ళు పాము లాంటి వాళ్ళు. పాము ఎంతదైనా పెద్ద కర్ర పెట్టే కొట్టాలంటారు. ఇది అన్యాయమే తారా. మమ్మ, ఈ పని ఎప్పుడో చేసుండాల్సింది నువ్వు. అత్తయ్య, ఇలాంటి విషపాముల్ని ఇంట్లో ఉంచడం చాలా ప్రమాదం. నీలాంటి వాళ్ళకి మా ఇంట్లో ఉండే అర్హతే లేదు. నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదు. పద పద. ఉసే, ఆగవే. ఉసే, అబ్బా, ఏం చేస్తున్నావే? నువ్విక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఇంకెప్పుడు ఈ ఇంటి వైపు కూడా రావద్దు. ఇటు వచ్చినా, ఈ ఇంటి వైపు చూసినా ఇంకోసారి ఇలా కొట్టడాలుండవు. నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. విష్ణు, నువ్వు ఆవేశపడకు. తారా, పాపం పెద్దావిడ. బేబీ, తన మీద జాలి చూపించడం ఏంటి? అయిపోయింది కదా, ఇంకెళ్ళో. ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయిందనుకొని అందరూ లోపలికి వెళ్ళిపోండి. ఇంకా ఇక్కడే నిలబడ్డావే, వెళ్ళావు. పిన్ని, 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 ఆగు పిన్ని, ఆగు పిన్ని. నేను ఆగనే. అది కాదు పిన్ని, ఆగు పిన్ని. ఆగితే వాళ్ళు మళ్ళీ నన్ను లోపలికి తీసుకెళ్లి నన్ను డప్పు వాయించినట్టు వాయించడానికా? నేను వెళ్ళిపోతున్నాను. పిన్ని, ఆగు పిన్ని, ఆగు పిన్ని, పిన్ని ఆగు. సారీ పిన్ని. కొట్టేసి సారీ చెప్తున్నావేంటే? ఏం చేస్తావు పిన్ని? అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. నేను కాదు కదా ఆ లెటర్ రాసింది, నువ్వే కదా. ఆ విషయం బయట పడకూడదని నిన్ను బయటికి పంపిస్తున్నాను పిన్ని. కనీసం నువ్వు కవర్ కూడా చేయలేకపోయావు. నా అంశ, నా తారా అని వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పావు.
నీ త్యాగం వృధా కానివ్వను పిన్ని. వాళ్ళ మీద ఇంతకింత పగ తీర్చుకొని వాళ్ళని బయటికి గెంటి నిన్ను మళ్ళీ ఇంట్లోకి తీసుకొస్తాను. వద్దు తల్లి, ఇంకెప్పుడు నీ జోలికి, నీ ఇంటి జోలికి రాను. అసలు ఈ ఊరే రాను. నీ ఊసే ఎత్తను. ఉంటాను, నన్ను వదిలేసే. పిన్ని పిన్ని జాగ్రత్తగా వెళ్ళు పిన్ని. ఛా! నాకన్ని విషయాల్లో తోడుగా ఉండే మా పిన్నిని పంపించేశాను. ఇంక ఈ ఇంట్లో వాళ్లతో నేను ఒక్కదాన్నే పోరాడాలి. అబ్బబ్బబ్బబ్బా, మీ లౌక్యానికి, మీ నటనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. ఏంటి తిక్క తిక్కగా ఉందా? ఇందాక జేజీ నిజం చెప్పుంటే మీకు ఆ తిక్క వదిలిపోయేది. ఏం జరిగినా నువ్వు నా మీదకే నెట్టడానికి ఎందుకు చూస్తున్నావు? అత్తయ్య, ఆ లెటర్ వెనుక మీరే ఉన్నారని తెలుసు. ఆ వరుణ్ వెనుక మీరే ఉన్నారని తెలుసు. ఆ వరుణ్ మొత్తం క్లియర్గా చెప్పాడు. కానీ మీ అబ్బాయిల మంచితనం వల్ల మీరు బ్రతికిపోయారు. ఇప్పుడు ఈ లెటర్ విషయంలో కూడా తప్పు మీదే. కానీ ఆ జేజీ మీదకి నెట్టేసి ఆమెను గెంటేసి చేతులు దులుపుకొని ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు. ఏయ్, నువ్వేదో ఊహించుకొని ఏదో మాట్లాడుకో. సరే అత్తయ్య, ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం. కానీ ఇంకో విషయం ఉంది. ఏంటది? హిమని స్విట్జర్లాండ్ అని చెప్పి అమెరికాకు పంపించాలని భలే ప్లాన్ చేశారే. ఓ, ఈ విషయం నాకెలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా? ఎంతవరకు వచ్చింది వీసా ప్రాసెస్? ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే మేడం. మేడం, మీ డాటర్కి వీసా అప్లై చేస్తుంది యూఎస్కి మేడం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వెంటనే వీసా మాత్రం రావాలి. మీరు ఇంట్లో ఎవరి విషయంలోనైనా చెడుగా ఆలోచించినా, చెత్త ప్లాన్లు వేసినా నాకు తెలిసిపోతాయి. నేను ఉండగా హిమాని అమెరికా కాదు కదా, అమీర్పేట దాటి కూడా బయటకు తీసుకువెళ్ళలేరు. ఛాలెంజ్ చేస్తున్నావా? హ, మీతో ఛాలెంజ్లు చేసి చేసి మీ పైన గెలిచి మీతో ఛాలెంజ్ అంటే బోర్ కొడుతుంది. ఏయ్, ఎలాగైనా నా కూతుర్ని యుఎస్కి పంపిస్తాను. హిమ బిడ్డని వెతికి పట్టుకొని హిమని ఎలాగైనా అత్తారింటికి నేను పంపిస్తాను. లేని బిడ్డని ఎలా తీసుకొస్తావు? ఎలా అత్తారింటికి నా కూతుర్ని పంపిస్తావు? ఎలా హిమ బిడ్డని పట్టుకుంటానో, ఎలా హిమని అత్తారింటికి పంపిస్తానో, ఎలా మీ ప్లాన్స్ తిప్పి కొడతానో వెయిట్ అండ్ సీ అత్తయ్య. సరే, అదే చూద్దాం.
ఇలాంటి విషపాముల్ని ఇంట్లో ఉంచడం చాలా ప్రమాదం. నీలాంటి వాళ్ళకి మా ఇంట్లో ఉండే అర్హతే లేదు. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. పద పద. ఉసే ఆగవే. ఉసే, అబ్బా, ఏం చేస్తున్నావే? ఇంకోసారి ఇలా కొట్టడాలుండవు. నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. అత్తయ్య గారు, డిన్నర్ రెడీ అయింది. మీకు పెట్టేస్తాను, కూర్చోండి. ఇంకాపుతావా నీ నాటకాలు? మా పిన్నిని ప్లాన్ చేసి మరీ ఈ ఇంటి నుంచి తరిమి కొట్టి ఏమీ ఎరగనట్టు నాతో మాటలు కలిపితే నిన్ను వదిలేస్తానన్నా నీ ఆలోచన? అది కాదత్తయ్య, జేజీ పెద్దావిడ, అలా చేసుండకూడదు కదా. సరే, మా పిన్ని తప్పే చేసింది. మరి మీరంతా నిక్కచ్చిగా నికార్సైన పనులే చేస్తున్నారా? మీ పుట్టింటి గుమ్మం తొక్కరని మీ అక్కా చెల్లెళ్ళిద్దరూ బీరాలు పలకలేదా? మరి ఆ మాట తుంగలో తొక్కి మీ పుట్టింటికి వెళ్ళి మీరు తప్పు చేయలేదా? మీ అమ్మని మీ వాళ్ళని సిగ్గుంటే నా ఇంటి గుమ్మం దాటి రావద్దని ఎప్పుడో చెప్పాను. కానీ మీ అమ్మ నీ వాళ్ళు సిగ్గు శరం లేకుండా ఎన్నిసార్లు నా మాట మీరు ఇంట్లోకొచ్చారు. అది తప్పు కాదా? అందరి ముందు నేను మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చి మా పిన్నిని ఏ కనికరం లేకుండా ఇంటి నుంచి గెంటేసిందే కాక ఏమీ తెలియనట్టు అమాయకంగా అత్తయ్య గారు డిన్నర్ చేయండి అని తేనె పలుకులు పలికితే మాత్రం నేను అమాయకంగా తలూపి వచ్చేసి తలంచుకొని తినేసి వెళ్ళిపోతాననుకుంటున్నావా? అత్తయ్య, జేజీ వచ్చినప్పటి నుంచి మన ఇంట్లో లేనిపోని గొడవలు పెరిగాయి. మా పిన్ని వల్ల కాదు, ఈ ఇంట్లో సమస్యలు మొదలయ్యింది నీ వలన, నీ చెల్లి వల్ల. ఈ ఇంట్లో జరిగే ప్రతి గొడవకి కారణం మీరు. అయినా నేను నిన్ను భరిస్తున్నాను కదా. నీకు వినికిడి సమస్య ఉన్నా సర్దుకుపోతూ ఉన్నాను కదా. పెళ్ళయ్యి అటూ ఇటుగా సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు ఏ విశేషం లేకపోయినా సరే అన్నట్టు ఊరుకుంటూ ఉన్నాను. నీకు వినికిడి లోపం ఒక్కటేనా ఉంది? లేక పిల్లలు లేకుండా జీవితాంతం ఇలాగే ఉండే లోపం ఏమైనా ఉందా? ఒకసారి అది కూడా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకో, నీకే మంచిది. అత్తయ్య, మా అక్క ఏ చెకప్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు. తనకి ఎలాంటి లోపం లేదు. ఏమో, ఎవరికి తెలుసు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా 3 నెలల్లోపే నీళ్లు పోసుకుంటారు. పాపం మీ అక్కకే ఎలాంటి విశేషం లేదు ఇంతవరకు. మా అక్కని శ్రీకాంత్ని ఇన్ని రోజులు దూరంగా ఉంచిందెవరో, వాళ్ళని కలవకుండా చేసిందెవరో అందరికీ బాగా తెలుసు. ఎవరి కర్మకి ఎవరూ బాధ్యులు కారు. సరే అత్తయ్య, మా అక్క విషయంలో మీ బాధ అర్థమైంది. మీకు మనవడో మనవరాలో వెంటనే కావాలి, అంతే కదా? మీరు ఇక నుంచి 9 నెలలు లెక్క పెట్టుకోండి. కరెక్ట్గా 9వ నెల కంప్లీట్ అయ్యేలోపు మా అక్క కడుపున 12 బిడ్డ పుట్టడం ఖాయం. అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు, లెక్క తప్పుతుందేమో చూసుకో.
మీకు ఆ భయమేం అక్కర్లేదు అత్తయ్య. ఏమో ఆ దేవుడు 2 రోజులు 3 రోజుల ముందే కరుణించినా కరుణించొచ్చు. అతి నమ్మకం పెట్టుకోకు. తర్వాత నీ వలన తను మాటలు పడాల్సి రావచ్చు. అలాంటి ఛాన్సు మీకు రాదులేండి. విన్నావు కదక్కా? ఇక ఈ పనులన్నీ మానేసి నీళ్ళోసుకునే పనిలో నువ్వు ఉండాలి. ఇదిగో అక్క, నిన్ను నీ భర్తని దూరంగా ఉంచాలనుకున్న వాళ్ళకి సమాధానం చెప్పే అవకాశం వచ్చింది.